వన్డే పిఎం అయితే చాలా మంచిగా ఉంటది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లోకి వెళ్ళి మన వ్యక్తి కావడం అయితే గిట్ట చాలా మంచిది. ఎందుకంటే గతంలో తీసుకుంటే గిట్ట మనకు తెలుగు రాష్ట్రంలోకి వెళ్ళి పివి నరసింహారావు గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా యూత్ కాబట్టి మంచి వాక్చాతుర్యం ఉంది, హిందూ ధర్మం కోసం కొట్లాడుతున్నాడు కాబట్టి వారు పిఎం అయితే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆయన పిఎం అయితే మొట్టమొదటిగా సంతోషించే వ్యక్తిని నేనే. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు కష్టపడిన వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు. సీఎం తర్వాత నెక్స్ట్ ఏముంది, పిఎం ఇంకేముంటది, కంపల్సరీ అయితే కూడా బాగుంటది. వారు కూడా కావాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన పదవిలోకి రాకముందు కూడా సొంత డబ్బులు పెట్టి ఎంతో మందికి హెల్ప్ చేశారు. సో ఇప్పటికి మాట్లాడుకుంటారు. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ అటాక్స్ కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, సో వీటి పరంగా ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు? బాగా ఇప్పటికైతే కూడా మన పుల్వామా దాడి, మన పహల్గాం దాడి జరిగినప్పుడు మాత్రం మంచి స్పందించిండు, మంచి స్పందన కూడా వచ్చింది. వారు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా మా సినిమాలు తీసుకుని డబ్బులు కూడా ప్రజాక్షేత్రంలో కొట్లాడి గత 15 సంవత్సరాల నుంచి కూడా ప్రజారాజ్యం పార్టీ అప్పటి నుంచి వాళ్ళ అన్న పెట్టిన పార్టీ అప్పటి నుంచి కూడా నిరంతరం కూడా ప్రజల కోసమే పనిచేస్తూ ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నాడు. కాబట్టి కంపల్సరీ వారికి కూడా మంచి సక్సెస్ఫుల్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఇప్పుడు చూసుకుంటే గిట్ట ఆంధ్రప్రదేశ్ లో తీసుకుందాం ఒక ఉదాహరణకు, చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఇప్పుడు 75 years అయింది కాబట్టి ఇంకా ఈ టర్మ్ చేస్తాడు సీఎం గా. నెక్స్ట్ తర్వాత ఎవరున్నారంటే అక్కడ మళ్ళప్పుడు పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు ఇద్దరి మధ్యలో మళ్ళీ పోటీ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి అవకాశాలు రావాలని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు అంటే ఇక్కడ దేశంలో ఏమవుతుందంటే ఇప్పుడు 2 పార్టీలు ప్రధానంగా స్టేట్ పార్టీస్, సెంట్రల్ పార్టీస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా 2 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. కాబట్టి కొద్దిగా ఏదన్నా ఒక పార్టీతో బలం తీసుకుంటే గట్రా అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను ఇప్పుడు మోడీ గారితో అంత సన్నిహితంగా ఉంటున్నారు కదా, ఒకవేళ పిఎం అయ్యే ఛాన్స్ ఉంటే బీజేపీ తరఫున అవుతారంటారు పిఎం? అంటే ఈయన ప్రాంతీయ పార్టీ కాబట్టి ఆ పార్టీని విలీనం చేసే గట్రా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇతని పార్టీకి ఇతనే కాబట్టి ఇప్పుడు బీజేపీలో విలీనం చేసి బీజేపీ పార్టీలో పనిచేసే గట్రా అయ్యే అవకాశాలు ఉంటాయి చాలా వరకు. మోడీ గారి ఎవరి వాళ్ళకు ఉంటుంది కాబట్టి కంపల్సరీ మంచి సక్సెస్ఫుల్ గానే రన్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. మోడీ గారికి ఎప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఫస్ట్ నుంచి స్వీట్ కార్నర్ ఉంది కాబట్టి ఆ స్వీట్ కార్నర్ ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? తర్వాత మోడీ గారు ఎలాగ రిటైర్డ్ అయ్యే ఏజ్ వచ్చేసింది, నెక్స్ట్ రిటైర్డ్ అవుతారు. తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారిని జనసేన ఆపిచ్చి బీజేపీకి తీసుకొని అలా బీజేపీ తరఫున ఏమన్నా పిఎం చేసే అవకాశం ఉందంటారా? 100% అండి. ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో కష్టపడి పోరాటం చేయాలి, కష్టపడి కొట్లాడాలి, నిరంతరం ప్రజల కోసం కొట్లాడేలకు అవకాశాలు 100% వస్తాయి. ఎందుకంటే గిట్ట మనం చూసుకుంటే గిట్ట గతంలో చూసుకుంటే మన తెలుగు రాష్ట్రం నుంచి పివి నరసింహారావు గారు ఉన్నారు. పివి నరసింహారావు దేశంలో అంత పెద్ద అది ఉన్నా కూడా ఆయన పివి నరసింహారావు గారు మన తెలుగు రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి అయ్యిండు కావచ్చు. ఎందుకంటే నిరంతరం చూస్తారు, ప్రజలు కూడా చూస్తారు కొట్లాడేవారు ఎవరు ఉన్నారు, ప్రజల కోసం ఎవరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి. రాజకీయ క్షేత్రంలో కంపల్సరీ ఆశ ఉండాలి, ఆశతో పాటు వారి సక్సెస్ రేట్ కూడా ఉండాలి. కాబట్టి కంపల్సరీ వారికి అయ్యే అవకాశం కూడా ఉంటుంది, చెప్పలేం మన ఇప్పుడు రాజకీయం. పిఎం కి సో లాంగ్ వే అన్న, ఇప్పుడు సీఎం గురించి మాట్లాడండి. నెక్స్ట్ ఎలక్షన్ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? 100% ఉంది. ఎందుకంటే గిట్ట ఇప్పుడు చూసుకుంటే గిట్ట మనకు చంద్రబాబు నాయుడు గారు ఏజ్ అయిపోయిందండి, 75 years ఉంది ఆయనకు. అలాంటి కార్యకర్తలు ఊరుకోవట్లేదు. కార్యకర్తలు ఇప్పటికీ నినాదాలు స్టార్ట్ చేశారు, లోకేష్ గారు సీఎం అని. చాలా ప్రెస్ మీట్ లో కూడా కొంతమంది చెప్తున్నారు సీఎం గారు లోకేష్ గారిని చూడాలన్నది నెక్స్ట్ సీఎం గా అని. నెక్స్ట్ సీఎం గా లోకేష్ గారు చూడాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడే వేయాలి. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చారు, పరిణామాలు ఎప్పుడెప్పుడు మారిపోతుందో తెలియదు. గతంలో చూసుకుంటే గిట్ట మనము జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినాయి, ఈసారి అయితే 11 సీట్లు వచ్చినాయి. రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళు అప్పుడు గెలవకపోవచ్చు, రాజకీయ పరిణామాలు మారుతాయి. కాబట్టి కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు అయితే 100% ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే సీఎం గా అవుతారండి. 100% ఏదో ఒక రోజు ఈ నెక్స్ట్ సారి కాకపోయినా అంతకు నెక్స్ట్ అయితే కంపల్సరీ అవుతారు. ఎందుకంటే యువకుడు కాబట్టి కంపల్సరీ ఏజ్ ఉంది, మంచి టాలెంట్ ఉంది, ప్రజల కోసం కొట్లాడే దమ్ము ఉంది, సత్తా ఉంది. కాబట్టి కంపల్సరీ అయ్యే అవకాశం 100% అవుతారు. వన్డే పిఎం అయితే చాలా మంచిగా ఉంటది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లోకి వెళ్ళి మన వ్యక్తి కావడం అయితే గిట్ట చాలా మంచిది. ఎందుకంటే గతంలో తీసుకుంటే గిట్ట మనకు తెలుగు రాష్ట్రంలోకి వెళ్ళి పివి నరసింహారావు గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా యూత్ కాబట్టి మంచి వాక్చాతుర్యం ఉంది, హిందూ ధర్మం కోసం కొట్లాడుతున్నాడు. కాబట్టి వారు పిఎం అయితే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆయన పిఎం అయితే మొట్టమొదటిగా సంతోషించే వ్యక్తిని నేనే. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు కష్టపడిన వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు. సీఎం తర్వాత నెక్స్ట్ ఏముంది, పిఎం ఇంకేముంటది, కంపల్సరీ అయితే కూడా బాగుంటది. వారు కూడా కావాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన పదవిలోకి రాకముందు కూడా సొంత డబ్బులు పెట్టి ఎంతో మందికి హెల్ప్ చేశారు. సో ఇప్పటికి మాట్లాడుకుంటారు. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ అటాక్స్ కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, సో వీటి పరంగా ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు? బాగా ఇప్పటికైతే కూడా మన పుల్వామా దాడి, మన పహల్గాం దాడి జరిగినప్పుడు మాత్రం మంచి స్పందించిండు, మంచి స్పందన కూడా వచ్చింది.
వారు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా మా సినిమాలు తీసుకుని డబ్బులు కూడా ప్రజాక్షేత్రంలో కూడా కొట్లాడి గత 15 సంవత్సరాల నుంచి కూడా ప్రజారాజ్యం పార్టీ అప్పటి నుంచి వాళ్ళ అన్న పెట్టిన పార్టీ అప్పటి నుంచి కూడా నిరంతరం కూడా ప్రజల కోసమే పనిచేస్తూ ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నాడు కాబట్టి కంపల్సరీ వారికి కూడా మంచి సక్సెస్ఫుల్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఇప్పుడు చూసుకుంటే గిట్ట ఆంధ్రప్రదేశ్ లో తీసుకుందాం ఒక ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఇప్పుడు 75 ఇయర్స్ అయింది కాబట్టి ఇంకా ఈ టర్మ్ చేస్తాడు సీఎం గా. నెక్స్ట్ తర్వాత ఎవరున్నారంటే అక్కడ మళ్ళీ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు ఇద్దరి మధ్యలో మళ్ళీ పోటీ ఉంటుంది కాబట్టి కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి అవకాశాలు రావాలని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు అంటే ఇక్కడ దేశంలో ఏమవుతుందంటే ఇప్పుడు రెండు పార్టీలు ప్రధానంగా స్టేట్ పార్టీస్ సెంట్రల్ పార్టీస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రధానంగా రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి కొద్దిగా ఏదన్నా ఒక పార్టీతో బలం తీసుకుంటే గిట్ట అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను ఇప్పుడు మోడీ గారితో అంత సన్నిహితంగా ఉంటున్నారు కదా, ఒకవేళ పీఎం అయ్యే ఛాన్స్ ఉంటే బీజేపీ తరఫున అవుతారంటారు పీఎం? అంటే ఈయన ప్రాంతీయ పార్టీ కాబట్టి ఆ పార్టీని విలీనం చేసే గిట్ట అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇతని పార్టీకి ఇతనే కాబట్టి ఇప్పుడు బీజేపీలో విలీనం చేసి బీజేపీ పార్టీలో పనిచేసే గిట్ట అయ్యే అవకాశాలు ఉంటాయి చాలా వరకు. మోడీ గారి పరిపాలిస్తారంటారా? అంటే ఆయన ఐడియా ఎవరి వాళ్ళకు ఉంటుంది కాబట్టి కంపల్సరీ మంచి సక్సెస్ఫుల్ గానే రన్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మోడీ గారికి ఎప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఫస్ట్ నుంచి స్వీట్ కార్నర్ ఉంది కాబట్టి ఆ స్వీట్ కార్నర్ ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? తర్వాత మోడీ గారు ఎలాగ రిటైర్డ్ అయ్యే ఏజ్ వచ్చేసింది, నెక్స్ట్ రిటైర్డ్ అవుతారు. తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారిని జనసేన ఆపిచ్చి బీజేపీకి తీసుకొని అలా బీజేపీ తరపున ఏమన్నా పీఎం చేసే అవకాశం ఉందంటారా? 100% అండి. ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో కష్టపడి పోరాటం చేయాలి, కష్టపడి కొట్లాడాలి, నిరంతరం ప్రజల కోసం కొట్లాడేలకు అవకాశాలు 100% వస్తాయి. ఎందుకంటే గిట్ట మనం చూసుకుంటే గిట్ట గతంలో చూసుకుంటే మన తెలుగు రాష్ట్రం నుంచి పివి నరసింహారావు గారు ఉన్నారు. పివి నరసింహారావు దేశంలో అంత పెద్ద అది ఉన్నా కూడా ఆయన పివి నరసింహారావు గారు మన తెలుగు రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి అయిండు కావచ్చు. ఎందుకంటే నిరంతరం చూస్తారు, ప్రజలు కూడా చూస్తారు కొట్లాడేవారు ఎవరు ఉన్నారు, ప్రజల కోసం ఎవరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి. రాజకీయ క్షేత్రంలో కంపల్సరీ ఆశ ఉండాలి, ఆశతో పాటు వారి సక్సెస్ రేట్ కూడా ఉండాలి కాబట్టి కంపల్సరీ వారికి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చెప్పలేం మన ఇప్పుడు రాజకీయం పీఎం కి సో లాంగ్ వే అన్న. కానీ ఇప్పుడు సీఎం గురించి మాట్లాడండి, నెక్స్ట్ ఎలక్షన్ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? 100% ఉంది. ఎందుకంటే గిట్ట ఇప్పుడు చూసుకుంటే గిట్ట మనకు చంద్రబాబు నాయుడు గారు ఏజ్ అయిపోయిందండి, 75 ఇయర్స్ ఉంది ఆయనకు. అలాంటి కార్యకర్తలు ఊరుకోవట్లేదు. కార్యకర్తలు ఇప్పటికీ నినాదాలు స్టార్ట్ చేశారు, లోకేష్ గారు సీఎం అని. చాలా ప్రెస్ మీట్ లో కూడా కొంతమంది చెప్తున్నారు సీఎం గారు లోకేష్ గారిని చూడాలన్నది నెక్స్ట్ సీఎం గా అని. నెక్స్ట్ సీఎం గా లోకేష్ గారు చూడాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడే వేయాలి. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చారు పరిణామాలు ఎప్పుడు మారిపోతుందో తెలియదు. గతంలో చూసుకుంటే గిట్ట మనము జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినాయి, ఈసారి అయితే 11 సీట్లు వచ్చినాయి. రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళు అప్పుడు గెలవకపోవచ్చు. రాజకీయ పరిణామాలు మారుతాయి కాబట్టి కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు అయితే 100% ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే సీఎం గా అవుతారండి. 100% ఏదో ఒక రోజు ఈ నెక్స్ట్ సారి కాకపోయినా అంతకు నెక్స్ట్ సారి అయితే కంపల్సరీ అవుతారు. ఎందుకంటే యువకుడు కాబట్టి కంపల్సరీ ఏజ్ ఉంది, మంచి టాలెంట్ ఉంది, ప్రజల కోసం కొట్లాడే దమ్ము ఉంది, సత్తా ఉంది కాబట్టి కంపల్సరీ అయ్యే అవకాశం 100% అవుతారు.